शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। ओं गं गणपतये नमः, दुं दुर्गायै नमः, द्रां दत्तात्रेयाय नमः, ओं श्री सरस्वत्यै नमो नमः। मारुति अनुग्रहं प्रारंभः डिसेंबर 3, 2025 వారం బుధవారం త్రయోదశి భరణీ నక్షత్రము. బుధవారం భరణీ నక్షత్రం ఇది విశేష ధనయోగం, వ్యాపార యోగానికి చాలా మంచి ముహూర్తం. ఇవాళ దీపారాధన 3 ఒత్తులు ఒక ఒత్తిగా చేసి వేప నూనెతో దీపం వెలిగించండి. షాప్ ఉంటే షాప్లో, షాప్ లేకపోతే ఇంట్లో, ఆఫీస్ ఉంటే ఆఫీస్లో, ఆఫీస్ లేకపోతే ఇంట్లో వేప నూనెతో ఉత్తరం వైపు దీపాన్ని వెలిగించండి. అంటే ఉత్తరం వైపు కుంది పెట్టాలి, దీపం కూడా ఉత్తరం వైపే వెలగాలి. కుబేర స్థానం సోమో ధేనుగుం సోమో అర్వంతమాసగుం సోమో వీరం కర్మణ్యం దధాతు సాధన్యం విధత్యగుం సభేయం పితుశ్రవణం యోధదాశ తస్మై కుబేరాయ నమః. ఈ దీపము సూర్యాస్తమయంలోపు ఇంట్లో లేదా ఆఫీస్లో లేదా షాప్లో ఉత్తరం వైపు వెలిగిస్తే వారికి కేవలం ఒక 36 రోజుల్లోపే వ్యాపారంలో విశేష లాభాలు కనపడతాయి. ఈరోజు కార్యసిద్ధి మంత్రాన్ని జాగ్రత్తగా రాసుకోండి. ఓం శ్రీం ఓంకార కుబేరమయాయ నమః. ఓం శ్రీం ఓంకార కుబేరమయాయ నమః. ఓం శ్రీం ఓంకార కుబేరమయాయ నమః. ఈ మంత్రాన్ని 8 సార్లు రాసి 108 మార్లు జపించండి. కొన్ని మంత్రాలు కలియుగంలో అష్టలక్ష్మి అనుగ్రహం, కుబేర అనుగ్రహాన్ని ఇస్తాయి. అటువంటి మంత్రంలో ఇదొక మంత్రం. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం లేదా రాత్రి పడుకునేలోపు ఈ మంత్ర జపాన్ని చేయాలి. 108 సార్లు జపించాలి. కుర్చీలో కూర్చోవచ్చు లేదా సోఫాలో కూర్చోవచ్చు. బెడ్ పైన కాకుండా ఎక్కడైనా సరే కూర్చొని ప్రయాణంలో ఎక్కడైనా సరే ఈ మంత్రాన్ని వాళ్ళు చదివితే విశేష లక్ష్మీ యోగము ఆ ఇంట్లో యజమానులకు సంభవిస్తుంది. అంటే ఆ మంత్రం చదివిన వాళ్లకు, వాళ్ళ భర్తకు లేదా వాళ్ళ పిల్లలకు లక్ష్మీ యోగాన్ని కుబేరుడు ప్రసాదిస్తాడు. అయితే ప్రతిరోజు ఛానల్లో అనేక పరిహారాలు తెలుసుకుంటున్నాం. ముఖ్యంగా దీపారాధన గురించి. అలాగే తక్కువ డబ్బు ఖర్చు పెట్టి, అంటే చాలా తక్కువ, 1000, 500, 1600 ఇలా చాలా తక్కువ డబ్బు ఖర్చు పెట్టి విపరీతమైన పూజలు పునస్కారాలు చేసిన ఫలితం వచ్చే విధంగా కొన్ని పరిహారాలు తీసుకుంటున్నాం. పోస్టు ద్వారా మంత్రాన్ని చదువుకుంటున్నాం. ఇవన్నీ ఎందుకంటే అండి, కలియుగంలో కష్టాలు ఎక్కువ ఉంటాయి. మీకు, నాకు, అందరికీ ఉంటాయి కష్టాలు. ఆరోగ్య సమస్య, నాకు చూడండి, ఆరోగ్య సమస్యలు వస్తూనే ఉన్నాయి. కాబట్టి ఏదో ఒక కష్టం ఉంటుంది ఖచ్చితంగా. ప్రతిరోజు నేను చెప్పే పరిహారాలు నమ్మి చేస్తున్న వాళ్ళని ఆ ధర్మమే రక్షిస్తుంది. ధర్మం అంటే ఎవరు? భగవంతుడు. నాకు దత్తాత్రేయుడు భగవంతుడు, మీకు సో అండ్ సో వెంకటేశ్వర స్వామి లేదా అమ్మవారు లేదా పరమేశ్వరుడు. ఆ భగవంతుడు ఖచ్చితంగా మీ నమ్మకంలో ఉంటాడు. నమ్మకాన్ని ఏమాత్రం కూడా మీరు ఏ ఇబ్బంది వచ్చినప్పుడు, ఏ కష్టం వచ్చినప్పుడు నమ్మకాన్ని వదిలేయకండి. ఎందుకంటే కలి మాయ చేత భగవంతుడికి మనల్ని దూరం చేయాలని చూస్తూ ఉంటాడు. మన నమ్మకాన్ని కోల్పోయి అసలు దేవుడు లేడు, దర్శనం లేదు, క్షేత్రాలు లేవు, పూజలు లేవు, ఈ తాయెత్తులు ఎందుకు, కంకణాలు ఎందుకని అన్నీ, అంటే మనం అంటే విపరీతంగా దేవుడి పట్ల అసహనం ప్రకటించాలి. దేవుణ్ణి నమ్మకూడదు. అది కలిపురుషుడికి కావాలి. కానీ మీరు ఎప్పుడు కూడా నిరుత్సాహపడద్దు. ఒకటి చెప్పనా, ఈ కష్టము ఖచ్చితంగా శాశ్వతం కాదు. అది మాత్రం మీరు ధైర్యంగా ఉండండి. ప్రతిరోజు నేను వెతికి నాగశాస్త్రం ద్వారా కలియుగంలో వెంటనే ఉపశమనం కలగడానికి ఎన్నో పరిహారాలు ఇస్తున్నాను.
ముందు ఈ పరిహారాలు ఏవైతే నేను చెప్తున్నానో పోస్టు ద్వారా తీసుకుంటున్నారో అవి కూడా తప్పకుండా చేసుకోండి. ఎందుకంటే మనం ఏమి లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి కనీసం 1000 కూడా మనం పెట్టట్లేదండి. 1 కాదు 2, 2 కాదు 4 తీసుకున్న దగ్గర ఏదో ఒకటి మనకు పనిచేస్తుంది, మన కష్టాన్ని తీసేస్తుంది. తప్పక ప్రతిరోజు ఈ ఛానల్ని వీక్షించేటటువంటి వారికి భగవత్ అనుగ్రహం ఉంటుంది. అధైర్యపడొద్దు, నిరుత్సాహపడొద్దు, అపనమ్మకంలోకి వెళ్ళొద్దు. ఈరోజు కాదు రేపైనా మిమ్మల్ని ఆ ధర్మమే కాపాడుతుంది. తప్పకుండా ప్రతిరోజు ఈ ఛానల్లో నేను చెప్పే పరిహారాలు మీకు ఉపయోగపడతాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దత్తార్పణమస్తు. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.